విద్యార్థులారా, విద్యార్థిగణ, యువకులారా, యువతులారా, ଯୁବକ ଯୁବତୀଗଣ, ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటున్నది. ଦେଶକୁ ଦିବ୍ୟ ମାର୍ଗରେ ପରିଚାଳିତ କରିବାକୁ ହେଲେ ତୁମମାନଙ୍କୁ ଆଗେଇ ଆସିବାକୁ ହେବ. ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడాను నిర్మూలన గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యమును మీ అందే కలిగి ఉంటుంది. ଆଜି ସାରା ପୃଥିବୀରେ ଭରି ରହିଥିବା ଅଶାନ୍ତି, ଅନାଚାରକୁ ଦୂର କରିବା ଓ ମୂଳୋତ୍ପାଟନ କରିବାର ଶକ୍ତି ସାମର୍ଥ୍ୟ ତୁମ ମଧ୍ୟରେ ରହିଛି. ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది, ଆଜି ଦେଶମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବାର ଆବଶ୍ୟକତା ନାହିଁ. మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి. ଆଜି ଯାହା ଆମକୁ ରକ୍ଷା କରିବାର ଆବଶ୍ୟକତା ଅଛି ତାହା ହେଉଛି ସତ୍ୟ ଧର୍ମ రూపక ମୂଲ୍ୟବୋଧ. సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మంలే దేశాన్ని కాపాడుతాయి. ତୁମେ ଯଦି ସତ୍ୟ ଧର୍ମକୁ ରକ୍ଷା କରିବ ତାହା ତୁମର ଦେଶକୁ రక్ష కరిబ. కనుక సత్య ధర్మమును కాపాడేటువంటి శక్తి సామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి. ଏହି ସତ୍ୟ ଧର୍ମକୁ ଧରି ରଖିବାର ଶକ୍ତି ଯୁବକ ଯୁବତୀ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ରହିଛି. ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి యొక్క ఆచరణలో పెట్టి ଯାହା కుహాଯାଉଛି ତାହା ଅଭ୍ୟାସ କର. ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి ସେଥିରୁ ପାଉଥିବା ଆନନ୍ଦ ସମସ୍ତଙ୍କ ମଧ୍ୟରେ ବାଣ୍ଟ. తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి. ତାହା ଦ୍ୱାରା ତୁମେ ଆଧ୍ୟାତ୍ମିକ ମାର୍ଗରେ ଆଗେଇ ଯିବ. ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుండాలి. ଆଜି ସବୁ ଦେଶ ମାନଙ୍କରେ ଆଧ୍ୟାତ୍ମିକତା ଏକ ହାସ୍ୟାସ୍ପଦ କଥା ହୋଇଗଲାଣି. కారణం ఏమిటి? କାରଣ କ'ଣ? ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది. କାରଣ ଆଜି ବିଜ୍ଞାନ ଶାସ୍ତ୍ରର ବୃଦ୍ଧି ଘଟିଛି. ఇది అంతా కూడాను టెక్నాలజీని మీరు భావిస్తున్నారు, కానీ ఈ టెక్నాలజీ కానే కాదు, ట్రిక్నాలజీ. ତୁମେ ତାକୁ ଟେକ୍ନୋଲୋଜି କହୁଛ, କିନ୍ତୁ ତାହା ଟେକ୍ନୋଲୋଜି ନୁହଁ, ట్రిక్ନୋଲୋଜି. దీనివల్లే మన యొక్క జీవితం అనేటువంటిదంతా పోతుండాలి. ଏହି କାରଣରୁ ଆଜି ଜୀବନର ମୂଲ୍ୟବୋଧ ନଷ୍ଟ ହୋଇଯାଇଛି. అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే, కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తాయి. ଏହି ଟେକ୍ନୋଲୋଜି ତୁମକୁ ସାମୟିକ ଲାଭ ଦେଇପାରେ, କିନ୍ତୁ ଏହା ଆଗକୁ ତୁମକୁ ବିରାଟ ବିପଦରେ ପକାଇବ. మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు, ଆମର ପୂର୍ବଜମାନେ କିଭଳି ଭାବେ ବଞ୍ଚୁଥିଲେ, మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషములను అనుభవించారు, ସେମାନେ ଶାନ୍ତି ଓ ସନ୍ତୋଷ କିଭଳି ପାଇପାରୁଥିଲେ. ఆనాడు వారికి అశాంతి అంటే ఏమో తెలియదు, ସେମାନେ ଅଶାନ୍ତି କ'ଣ ଜାଣିନଥିଲେ, భయం అంటే ఏమో తెలియదు. ସେମାନଙ୍କର କୌଣସି ଭୟ ନଥିଲା. కారణం ఏమిటి? ଏହାର କାରଣ କ'ଣ? సత్యధర్మాన్ని ఆశ్రయిస్తూ పోతున్నారు. କାରଣ ସେମାନେ ସତ୍ୟ ଓ ଧର୍ମକୁ ଅନୁଶୀଳନ କରୁଥିଲେ. అన్నింటినీ మనం ఆశ్రయించినప్పుడు భయం అనేది మనకు ప్రవేశించడానికి వీలే లేదు. ତୁମେ ଯେତେବେଳେ ଏହି ସତ୍ୟ ଧର୍ମ ପାଖରେ ନିଜକୁ ସମର୍ପିତ କରିବ, ସେତେବେଳେ ନିର୍ଭୟ ହୋଇଯିବ. ఈనాడు ఎంత మేధావి అయినా, ఎంత బుద్ధి తెలివి కలవారైనా, ఎంత విద్యావంతుడైనా క్షణ క్షణమునకు నువ్వు భయము భయము భయము. ଆଜି କେତେ ମେଧାବୀ ଅଛନ୍ତି, ବୁଦ୍ଧିଜୀବୀ ଅଛନ୍ତି, ବିଦ୍ୱାନ ଅଛନ୍ତି, କିନ୍ତୁ ପ୍ରତି ମୁହୂର୍ତ୍ତରେ ଭୟରେ ଜୀବନଯାପନ ఈ କରୁଛନ୍ତି. సైన్స్ అండ్ విజ్ఞానం ఎంతవరకు వచ్చింది? ବିଜ୍ଞାନ ଓ ଟେକ୍ନୋଲୋଜି ଆଜି କେଉଁଠି ପହଞ୍ଚିଲାଣି? చాలా పెరిగిపోయింది. ଏହା ବହୁତ ଆଗକୁ ଗଲାଣି. సైన్స్ ఎంత పెరిగి పైకి పోయిందో ବିଜ୍ଞାନ ବହୁତ ଅଗ୍ରଗତି କରିଛି, సెన్సెస్ అంత కిందికి దిగిపాడిపోయినాయి. କିନ୍ତୁ ଇନ୍ଦ୍ରିୟମାନେ ବହୁତ ତଳକୁ ଖସି ଯାଇଛନ୍ତି. ଆଜି ଇନ୍ଦ୍ରିୟମାନେ ନିମ୍ନଗାମୀ ହୋଇଛନ୍ତି. సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు, కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కి దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు. ତୁମେ ସମସ୍ତେ ବିଜ୍ଞାନର ଅଗ୍ରଗତି ଦେଖିପାରୁଛ, କିନ୍ତୁ ନିଜ ଇନ୍ଦ୍ରିୟମାନେ ନିମ୍ନଗାମୀ ହେବା ତାହା ଜାଣିପାରୁନାହ. ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికకి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి. ବିଜ୍ଞାନ ଓ ଆଧ୍ୟାତ୍ମିକତା ମଧ୍ୟରେ ଥିବା ପାର୍ଥକ୍ୟକୁ ଜାଣ. వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము. ଆଧ୍ୟାତ୍ମିକତା ହେଉଛି ପୂର୍ଣ୍ଣ ଅର୍ଥାତ୍ ଏକ ବୃତ୍ତ. ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి. ତାହା ଯେଉଁଠି ଆରମ୍ଭ ହୁଏ ସେଇଠାରେ ଶେଷ ହୁଏ. అది పూర్ణంగా ఉంటుండాలి. ଏହା ପୂର୍ଣ୍ଣ. ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరు. ତୁମେ ଯଦି ତାହାକୁ ଅଧା କର ତାହା ଏକ ଅର୍ଦ୍ଧବୃତ୍ତ ହେବ, ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది. ଯାହା ଗୋଟିଏ ଇଂରାଜୀର ସି ଭଳି ଦେଖାଯିବ. ఆ సెమీ సర్కిల్ సైన్స్ అన్నారు. ଏହି ସି ବା ସେମି ସର୍କଲ ହେଉଛି ବିଜ୍ଞାନ. ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు. ଏହା ଗୋଟିଏ ଜାଗାରୁ ଆରମ୍ଭ ହୁଏ ଏବଂ ଅପର ପକ୍ଷରେ ଶେଷ ହୁଏ, ଯାହାର ଦୁଇ ବିନ୍ଦୁ ମିଶନ୍ତି ନାହିଁ. ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి. ସେହି ଦୁଇ ବିନ୍ଦୁ ମଧ୍ୟରେ ଅଶାନ୍ତିର ଏକ ବିଶାଳ ଶୂନ୍ୟତା ରହିଛି. ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే. ଏହି ଅଶାନ୍ତିର ମୂଳ କାରଣ ହେଉଛି ଏହି ବିଜ୍ଞାନ. సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడాను దీన్ని అనేక విధములుగా కూడాను కొనియాడుతుంటారు. ଅନେକ ମନ୍ତ୍ରୀ ଏବଂ ବଡ ବଡ ଲୋକମାନେ ବିଜ୍ଞାନର ପ୍ରଶଂସା କରନ୍ତି, దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి. దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి. କିନ୍ତୁ ସବୁକିଛି ଏକ ସୀମା ମଧ୍ୟରେ ରହିବା ఉଚିତ. సైన్స్ పెరగటం చాలా మంచిదే. ବିଜ୍ଞାନ ଅଗ୍ରଗତି ହେବା ଭଲ. ప్రజలకు అనుకూలపరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిదే. ଏହା ଆମକୁ ସମସ୍ତ ପ୍ରକାର ସୁବିଧା ଯୋଗାଇ ଦିଏ. టెక్నాలజీ అనేటువంటిది కూడా చాలా అవసరమే. ଏହାର ବୃଦ୍ଧି ଆବଶ୍ୟକ, మితిమీరిపోతుండాలి. କିନ୍ତୁ ଆଜି ତାହା ବହୁତ ଅଧିକ ହୋଇଯାଇଛି. ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది? ତାର ଫଳସ୍ୱରୂପ ଆଜି କଣ ହୋଇଛି? బాంబులు, హైడ్రోజన్ బాంబులు, స్టార్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు. ଏହି ବିଜ୍ଞାନର ଅଗ୍ରଗତି ଆଜି ଆଟମ ବମ୍, ହାଇଡ୍ରୋଜେନ ବମ୍, ନାଇଟ୍ରୋଜେନ ବମ୍ ର ଉଦ୍ଭାବନ
ఉତ୍ପାଦନ କରିଛି ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే. ଏହା କେବଳ ବିନାଶକାରୀ ବିଧ୍ୱଂସକାରୀ భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే. ଏହା ଆଜି ଭୟର ବାତାବରଣ ସୃଷ୍ଟି କରିଛି చంపడం కీటకమైన చంపుతుంది. ସାମାନ୍ୟ ଭୂତାଣୁଟିଏ ମଧ୍ୟ ସମସ୍ତଙ୍କୁ ମାରିପାରିବ ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలన్నా, ଏଥିପାଇଁ ବମ୍ବର ଉଦ୍ଭାବନ କଣ ଆବଶ୍ୟକ ఇన్ని కోట్లు ఖర్చు చేయాలన్నా, ସେଥିପାଇଁ କୋଟି କୋଟି ଟଙ୍କା ଖର୍ଚ୍ଚ କରିବା କଣ ଆବଶ୍ୟକ ఈయన ఖర్చు పెట్టేటువంటి ధనాన్నంతా ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది. ସମସ୍ତ ଅର୍ଥକୁ ସମାଜର ମଙ୍ଗଳ ପାଇଁ ବ୍ୟବହାର କରିବା ଆବଶ୍ୟକ వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాడు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నించిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది. ଦେଶ ଦେଶ ମଧ୍ୟରେ ପରସ୍ପର ମଧ୍ୟରେ ଏହି ବମ୍ ତିଆରି କରିବାର ପ୍ରତିଯୋଗିତା କରୁଛନ୍ତି। ଏହା ଦ୍ୱାରା ସମ୍ପୂର୍ଣ୍ଣ ବିଶ୍ୱ ଧ୍ୱଂସ ପାଇଯିବ। కానీ ఒక ఉపమానం, ଏଥିପାଇଁ ଏକ ଭଲ ଉଦାହରଣ ରହିଛି। మహాభారతం లోపల ମହାଭାରତରେ పంచ పాండవులు, ପଞ୍ଚ ପାଣ୍ଡବ ରହିଥିଲେ। ఇందులో పెద్దవాడు ధర్మజుడు, ତାଙ୍କ ମଧ୍ୟରେ ବଡ଼ ଥିଲେ ଧର୍ମଜ। ఈ ధర్మజుని తర్వాత భీముడు, ତାଙ୍କ ପରେ ଥିଲେ ଭୀମ। భీముడి తర్వాత అర్జునుడు, ତାଙ୍କ ତଳେ ଅର୍ଜୁନ, అర్జున్ తర్వాత నకులు సహదేవులు, ଏବଂ ତାପରେ ନକୁଳ ଏବଂ ସହଦେବ। ఈ 5 మంది లోపల కూడాను, ଏହି ପାଞ୍ଚ ଭାଇଙ୍କ ମଧ୍ୟରେ ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు। ଅନ୍ୟ ଚାରି ଭାଇ ଧର୍ମଜଙ୍କୁ ଅନୁସରଣ କରୁଥିଲେ। ఈనాడు ఈ ప్రపంచం యొక్క పోలికలంతా మనం తీసుకుంటే ଆଜି ଯଦି ସମ୍ପୂର୍ଣ୍ଣ ବିଶ୍ୱ କଥା ବିଚାର କରିବା, అనేక ట్యాంకులు, ఒక బాంబుసు ఎక్కువ ఇవన్నీ అభివృద్ధి పరిచినటువంటి వాడు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు। ଆମେରିକା ରୁଷିଆ ବିଭିନ୍ନ ବମ୍ର ଉଦ୍ଭାବନ କରୁଛନ୍ତି। ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జునుడి వంటి వాళ్ళు। ଆମେରିକା ଅର୍ଜୁନର ପ୍ରତୀକ ଅଟେ। ఎట్లా? କିପରି? అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, శతవాహన, వివిశ్చర్య, జయకృష్ణ, సవిసాచి, ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్క తూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జునులో ఉంటుండే। ଅର୍ଜୁନ ପାଖରେ ଅନେକ ଉପାଧି ରହିଛି, ବିଭିନ୍ନ ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ରହିଛି, ଯାହାକି ପୃଥିବୀକୁ ଧ୍ୱଂସ କରିବାର ସାମର୍ଥ୍ୟ ରହିଛି। భీముడు చూస్తామా, మంచి బలవంతుడు, భుజబలము, బుద్ధి బలము, గద బలము। ଭୀମ ପାଖରେ ବାହୁବଳ, ବୁଦ୍ଧିବଳ, ଗଦାବଳ ରହିଛି, ట్యాంక్స్। ଯେପରି ଟ୍ୟାଙ୍କ। దీన్నంతా కూడాను రష్యన్స్ గా మనం భావించుకున్నాం। ତେଣୁ ରୁଷିଆ ଭୀମର ପ୍ରତୀକ। భారతదేశం ఏమీ చేయలేదే అనుకుంటారు। ତୁମେ ଭାବିପାର ଭାରତ କିଛି କରୁନାହିଁ। కాడు ନା, భారతదేశము ధర్మజుడి వంటి వాడు। ଭାରତ ଧର୍ମଜଙ୍କ ପ୍ରତୀକ ଭାବରେ ରହିଛି। మనము చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి। ଆଜି ଆମେ ଯେଉଁ ବମ୍ ତିଆରି କରିବା ଉଚିତ ତାହା ହେଉଛି ଧର୍ମର ବିସ୍ତାର। ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము, బుద్ధి బలము ఉండినటువంటి వారంతా కూడాను ధర్మజుడికి శరణాగతులైపోతారు। ତୁମେ ଯେତେବେଳେ ଧର୍ମର ବୃଦ୍ଧି କରିବ ସେତେବେଳେ ବାହୁବଳ ଓ ବୁଦ୍ଧିବଳ ନିଜକୁ ନିଜେ ତୁମ ପାଖରେ ଆତ୍ମସମର୍ପଣ କରିବେ। మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు। ତୁମେ କାହା ପ୍ରତି ହିଂସା କରିବା ଆବଶ୍ୟକ ନାହିଁ। అహింసే పరమో ధర్మ అని, అహింస పరమో ధర్మ। ଅହିଂସା ହିଁ ପରମ ବା ସର୍ବୋତ୍ତମ ଧର୍ମ। ఎవరిని మనం బాధించకూడదు। ତୁମେ କାହାର କ୍ଷତି କର ନାହିଁ। ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకి ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు। ଥରେ ତୁମେ ଅହିଂସା ନୀତି ଅବଲମ୍ବନ କଲେ ତୁମକୁ କୌଣସି ବମ୍ର ଆବଶ୍ୟକତା ନାହିଁ। ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము, ଭାରତୀୟ ମାନଙ୍କର ପ୍ରଧାନ ଅସ୍ତ୍ର କଣ? సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము। ସତ୍ୟ ହେଉଛି ତାର ମୁକୁଟ। ఏ దేశం వారికైనా గాని సత్యము ధర్మము చాలా ప్రమాణము। ତୁମେ ଯେକୌଣସି ଦେଶର ହୋଇଥାଅ, ଏହି ସତ୍ୟ ତୁମ ଜୀବନର ପ୍ରାଣ ହେଉ। అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే। ସମସ୍ତଙ୍କ ପାଇଁ సత్ୟ ଏକଟେ। మంచిని మీరు చెయ్యండి, ଭଲ କାମ କର, అప్పుడే మీరు మంచిని పొందుతారు। ତେବେ ଯାଇ ତୁମେ ଭଲ ହେବ। కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని సార్థకం చేసుకోండి। ପବିତ୍ର କର୍ମ ଦ୍ୱାରା ନିଜ ଜୀବନକୁ ପବିତ୍ର କର। కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకొని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి। ତେଣୁ ସତ୍ୟ ଓ ଧର୍ମର ଏହି ଦୁଇ ମୂଲ୍ୟବୋଧକୁ ବୃଦ୍ଧି କର ଓ ଜୀବନରେ ତାକୁ ଅଭ୍ୟାସ କର। సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ,
సత్యం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం